అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఆసరా పెన్షన్లు ఏ ఏ జిల్లాలలో ఇవ్వనున్నారు అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. కేవలం 2 మాటలలో చెప్పి అయిపించే మ్యాటర్ కాదు ఇది. ఎందుకంటే 4016లో 6016 రూపాయలకి సంబంధించి కూడా చాలా రోజుల నుండి థంబ్‌నెయిల్‌లలో మీరు చూస్తున్నారు, ఇదంతా అవాస్తవం, వీళ్ళు పెంచేది లేదు, ఇచ్చేది లేదు అని. కానీ మీకంటూ ఒక అవగాహన ఉండాలి. ఆసరా చేయూత పథకం ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి వరకు తీసుకొచ్చింది, వీళ్ళు చెప్పే మాటలు నిజమా కాదా, డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఎందుకు ఆలస్యం అవుతుంది, రేపు ఏ ఏ జిల్లాలలో అందబోతున్నాయి అనే సమాచారాలు మీకు కాస్త అవగాహన కల్పిస్తాయి. కాబట్టి వీడియోని చివరికి చూడండి. మర్చిపోకుండా వీడియో చూడగానే లైక్ చేయండి. తప్పనిసరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మీకు ఎప్పుడు లబ్ధి చేకూరినా కూడా వీడియోని ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో సమాధానం తెలియజేయండి. నా ప్రశ్న ఏంటి అంటే, ఈ వీడియోలో మీకు ఇప్పటివరకు ఆసరా పెన్షన్ అందిందా అందలేదా, అంటే దేని గురించి మాట్లాడుతున్నానంటే, అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ అనేది మనకి నవంబర్లో ఇవ్వాలి. వాస్తవానికి నిధుల సర్దుబాటు కాక ఏమైంది, కొంతమందికి డిసెంబర్లో ఇచ్చారు అసలే. ఇప్పుడు నవంబర్ విషయానికి వచ్చిన పెన్షన్ డిసెంబర్లో ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాలలో అసలు పెన్షన్లే ఇవ్వలేదు అనే సమాచారం తెలుస్తుంది. ఈ పెన్షన్లు ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఇవ్వబోతున్నారనే సమాచారం కూడా నేను చివరిలో మాట్లాడతాను. అయితే ఈ డిసెంబర్లో అందాల్సిన పెన్షన్ మీకు అందిందా అందలేదా ఇప్పటి వరకు ఈ నెలలో? అందుతేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతేనేమో నో అని కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఇక వీడియోలోకి వచ్చి ఈరోజు 4016 6016 రూపాయల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ స్టేట్మెంట్ అయితే కంపల్సరీగా మీరు చదవాలి, నేను మీకు తెలియజేయాలి. మంత్రి సీతక్క గారు ఇచ్చిన కీలక ప్రకటన అదేంటి? గుడ్ న్యూస్. వారికి ప్రతి నెల 6000 రూపాయలను ప్రభుత్వం ఇవ్వబోతుంది అని చెప్పేసి సీతక్క గారే చాలా స్పష్టంగా వివరించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉండబోతుందని ఆమె వెల్లడించారు. మంత్రి గారు వెల్లడించారనే సమాచారం మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అంటే, ప్రభుత్వం గెలవగానే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించింది. అదేంటిది? కొత్త పెన్షన్ల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం, కొత్త దరఖాస్తులు, కొత్త లబ్ధిదారుల కోసం ప్రజాపాలన స్వీకరించింది. ఇందులో వచ్చిన రిపోర్ట్లు, అంటే ఇందులో వచ్చిన అప్లికేషన్లను తక్షణమే సిద్ధం చేసి కొత్త పెన్షన్లను మేము త్వరలో మంజూరు చేయబోతున్నాం. కాబట్టి అధికారులందరూ నిమగ్నమై వాటిని పరిశీలించి నివేదికగా రూపొందించండి అని వారు ఆదేశాలు ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అనేది ఉండబోతుంది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 7500 రూపాయల రైతు భరోసా పథకం, 4016లో 6016 రూపాయల గురించి కూడా వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అంటే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నాం, లబ్ధిదారులకు ఎప్పుడు లబ్ధి చేకూరబోతున్నాం అనేది. కాబట్టి డిసెంబర్ 30వ తారీఖు కల్లా వచ్చే అప్డేట్లన్నీ కూడా మీకు మన వీడియోల రూపంలో తెలియజేశాను. కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే, ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చారనమాట. అదేంటి అంటే, తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ కింద 2016 అయితే దివ్యాంగుల పెన్షన్ 4016 ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6000, మిగిలిన వారికి 4000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారనే సమాచారమే ఇంకో స్టేట్మెంట్. మొత్తానికైతే పథకాన్ని ప్రారంభించబోతుంది ప్రభుత్వం, కానీ ఎప్పుడు ఏంటిది అనేది డిసెంబర్ 30కి వివరణ రానుందనే సమాచారం తెలుస్తుంది. ఇక ఈ నెల పెన్షన్ల విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలో 5000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి, రెండో వారంలో 6500 కోట్ల రూపాయలు, సుమారుగా 6500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలుగా చెల్లిస్తున్నారనే సమాచారం తెలుస్తుంది. మూడోది సుమారుగా 7000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి వినియోగం, అంటే హాస్టళ్ళకి సంబంధించి, స్కూళ్ళకి సంబంధించి, కార్యాలయాలకు సంబంధించి అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి 70% అయితే 30% వరకు అప్పుగా తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అందుకే నిధుల సర్దుబాటు లేకపోవడంతోనే ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు అందలేదన్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా పెన్షన్ల పంపిణీకి అధికారులు నిమగ్నం కానున్నారని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 31 కల్లా 100కు 100% పెన్షన్లు పూర్తి చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మీకు 29, 30, 31 తేదీలలో పెన్షన్లు అనేవి రానున్నట్లుగా సమాచారం అయితే ఇవ్వగలను.
ఇంకా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారం ఇవ్వగలను. ధన్యవాదాలు.